నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి గ్రూప్ డి కేటగిరీలో 1,03,000 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని కనబడుతుంది. డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 2019 ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అని కనబడుతుంది. ఈ వివరాలు అయితే చూడొచ్చు. మొత్తం చూసుకుంటే మనకి 1,03,000 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి అంటే మార్చి 12వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 12వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనేది ఎప్పుడు ఉంటుందో దానికి సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్ కూడా తెలియజేశారు. టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం మనకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం చూసుకుంటే మనకి 1,03,000 పోస్టులు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోగలిగినవి. సికింద్రాబాద్ జోన్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇవి చూసుకుంటే మనకి టోటల్గా 9,328 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి మెన్షన్ అయితే చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే వేకెన్సీస్ని. వీటికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్రిజర్వ్డ్కి చూద్దాం. అన్రిజర్వ్డ్కి సంబంధించి చూసుకుంటే మనకి 3,663 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 1,432, ఎస్టీకి సంబంధించి 722, ఓబీసీకి సంబంధించి 2,577, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చూసుకుంటే 934 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 9,328 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి మరొక ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పబోయే పోస్టులకి పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారైతే అప్లై చేసుకోలేరు. అవైతే గుర్తుంచుకోండి. ఇందులో మనకి చూసుకుంటే అసిస్టెంట్ పాయింట్స్ మెన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రైన్ మెయింటెనర్ గ్రేడ్ 4కి సంబంధించిన పోస్టులకి పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోలేరు. వీటికి సంబంధించి టోటల్గా మనకి 56,504 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోలేరు. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాసు. ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ముందుగానే మెన్షన్ చేశారు. అయినా నోటిఫికేషన్లో వాటికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. మనకి ఏదైతే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేశారు. A2, A3, B1, B2, C1, C2 అని మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. అదైతే చూడండి, జస్ట్ ఒక 2 minutes ఉంటుంది. అది చూస్తే మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అయితే మనకి చూసుకుంటే ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 33 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎవరైతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉంటారో వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్. వారికి అప్లికేబుల్ అయ్యే ఏజ్ రిలాక్సేషన్తో కాకుండా ఈ 3 years అనేది అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే గుర్తుంచుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి వీరు అప్లై చేసుకోవడానికి 33 సంవత్సరాలు మాక్సిమము, ఓబీసీకి సంబంధించి వీరు అప్లై చేసుకోవడానికి మాక్సిమం 36 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి వీరు అప్లై చేసుకోవడానికి 38 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్. అదైతే గుర్తుంచుకోండి. టోటల్గా మనకి చూసుకుంటే ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి పర్సన్ విత్ డిసేబిలిటీకి చూసుకుంటే 10 years అనేది అన్రిజర్వ్డ్కి మెన్షన్ చేశారు. ఓబీసీకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీకి సంబంధించి ఈ వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో ఎగ్జామ్స్ అయితే రాస్తూ అటెంప్ట్ చేస్తూ వారైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వీరికి 500 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజు. వీరికి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయితే ఉంటుందో దానికైతే అటెంప్ట్ అయితే 400 రూపీస్ అని రిటర్న్ అయితే వస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన కేటగిరీలో అభ్యర్థులు ఉంటారో వారికి 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. వీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1కి అయితే అటెంప్ట్ చేస్తే 250 రూపాయలు అనేది వీరి అకౌంట్లో రిటర్న్ అయితే అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం మనకి వివరాలు అయితే మెన్షన్ చేశారు. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయిపోయిన తర్వాత ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అనేవి మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ మనకి 1 by 1 అయితే మెన్షన్ చేశారు. అవైతే మనం ఇక్కడ చెక్ చేద్దాం.
ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి సంబంధించి టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 90 మినిట్స్ టైం అంటే గంటన్నర సమయం అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ సైన్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మొత్తం మనకి చూసుకోవచ్చు, మొత్తం మనకి 90 నిమిషాలు సమయం ఇస్తారు జనరల్ అభ్యర్థులకి. అంటే మనకి పర్సన్ విత్ డిసేబిలిటీ కానీ అభ్యర్థులకి, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థికి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. మనకి అన్రిజర్వ్డ్కి చూసుకుంటే 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. అయితే మనకి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 40% రావాలి. నాన్ క్రీమీ లేయర్ అంటే ఓబీసీకి సంబంధించి 30%, ఎస్సీ ఎస్టీకి కూడా 30% అనేది ఈ పోస్టులు క్వాలిఫై అవ్వడానికి అయితే రావాలని చెప్పి మెన్షన్ చేశారు. మనకి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను సపరేట్గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయితే తెలియజేశాను. ఇందులో మీకు ప్రతి టాపిక్ తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ చాలామంది ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018 రాశారో వారికి ఇదంతా క్లియర్గా అయితే అర్థమవుతుంది. రాయని వారి కోసం మరొకసారి నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రస్తుతానికి మీకు నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లై అయితే చేసుకోండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ 10 ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.